హాయ్ అమ్మ అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాను. ఓకేనమ్మా. నేను ఉదయం నుండి అసలు ఒక్క రీల్స్ కూడా నేను అప్లోడ్ చేయలేదు. నేను చింతపల్లి వెళ్ళాను అనమాట. నేను నర్సీపట్నం వచ్చాను, వైజాగ్ నుంచి చింతపల్లి వెళ్ళాను. మంగళవారం వచ్చాను, నేను బుధవారం అటు వెళ్ళాను. అసలు ఆ గ్రీనరీ, అక్కడ పడిన వర్షం, నేను వెళ్ళే విధానం చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. నాకు వర్షాన్ని ఎప్పుడు కూడా నేను ఆ రూట్ వెళ్ళలేదు, కొంచెం భయం వేసింది నాకు. అయినా మా డ్రైవర్ బాగా డ్రైవింగ్ చేస్తాడు, అందుకే కొంచెం ధైర్యంగా కొన్ని రీల్స్ తీశాను, ఇది వీడియో తీశాను అనమాట. అదంతా గ్రీనరీ అంతా మీరు చూపిద్దామని. ఆంధ్ర కేరళ అంటారు దీన్ని మామూలుగా టూరిస్టులు అయితేని. మేము పక్కన ఉండేవాళ్ళం కనుక మన నర్సీపట్నం, మేము చింతపల్లి ఘాటి రోడ్డు అంట. అసలు రోడ్లు అయితే ఎంత బాగున్నాయో తెలుసా, వైజాగ్ హైదరాబాద్ రోడ్లా ఉన్నాయి. ఇదివరకు అయితే ఇలా ఉండే కాదు. ఈ రోడ్లు వేసిన తర్వాత నేను రాలేదు అసలు, ఇదే రావడం. అసలు నేషనల్ హైవే అంటున్నారు అక్కడ వాళ్ళు దాన్ని చూసి, అంత బాగున్నాయి అన్నమాట. ఘాటి రోడ్డు అయితే ఇంకా అసలు సూపర్, ఇది మీకు చూపించేది. ఇంకా హైవే ఎక్కిన తర్వాత అయితే ఇంకా లైటింగు అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ చెక్ పోస్టులే ఉంటాయన్నమాట. అటు ఇటు జరిగే ట్రాన్స్పోర్ట్కి మధ్యలో చెక్ పోస్ట్ అని పెడతారు. అక్కడ చెక్కింగ్లు అవి చేస్తారు. ఏమైనా పైవి అనుకోనివి ఏమైనా కిందకు వస్తున్నాయా, కింద పైకి వెళ్తున్నాయా అని చూస్తారన్నమాట. అక్కడ పెద్ద పెద్ద కేడర్లో ఉన్న వాళ్ళే ఉంటారు పోస్టింగ్స్, వాళ్ళని వచ్చి మాస్టర్లు అని పిలుస్తారనమాట. ఓకేనమ్మా, చాలా బాగుంది. నేను అసలు 2 కళ్ళు చాలలేదు నాకు చూడడానికి, అంత అందంగా ఉంది. టర్నింగ్లు కొండ ఏంటంటే 9 టర్నింగ్లు 11 టర్నింగ్లు తిరుగుతుంది అనమాట. అలాగా రింగ్ అని తిరుగుతూ పైకి ఎక్కుతాము, మళ్ళీ రింగ్ మనకి కింద దిగిపోతాం అనమాట. నేను అక్కడ కొంచెం మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర పని కోసం వెళ్ళాను. నర్సీపట్నాన్ని వెళ్ళేటప్పటికి చిన్న చుక్క పడుతుంది వర్షం. అదే ఇది కంటిన్యూ అవుతుంది, ఇట్లే చూద్దాం ఎంతవరకు ఎలా ఉంటుందో అనుకుని బయలుదేరాను అనమాట. ఎదరికెళ్ళేసరికి మళ్ళీ వర్షం కనిపించలేదు. సర్లే బాగానే ఉంది కదా అనేసి అని కొంచెం దూరం వెళ్ళాక అక్కడి నుంచి ఇంక వర్షం, అటు ఇటు వెనక రాలేను, అటు ముందుకు వెళ్ళలేము మధ్యలో. కానీ చూస్తుంటే అసలు చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. కొండలు, మేఘాలు, మబ్బులు, అవే ఆ రోడ్డు మీద వర్షం, అంత చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా నాకు వెనక్కి తిరిగి రావాలనిపించలేదు. అసలే నేను ప్రకృతిని ప్రేమించేదాన్ని కాబట్టి నాకు ఇంకా ఇష్టం అనిపించేసింది. అది చూసుకుంటూ అలా వీడియోలు తీసుకుంటూ వెళ్తే ఏమీ కాదు, 4:30 బయలుదేరాం, 5:30కి వెళ్ళిపోయాం మన ఇంటికి. 1 గంట అప్పు అయినా సరే ఎక్కేసాం. వచ్చేటప్పుడైతే ఇంకా స్పీడ్గా కింద దిగిపోతాంలే. నైట్ అయిపోయింది, మేము 6 గంటలకు 7 గంటలకు బయలుదేరాం. అక్కడ 9 అయ్యేసరికి మళ్ళీ వచ్చేసాం. కొంచెం చీకటి కదా, పగలే చీకటిగా ఉంటాయి ఆ రోడ్లు, అలాంటిది నైట్ టైం ఇంకా ఎలా ఉంటాయి చూడండి. అయినా అలాగే అలవాటైన ఏరియాలే కనుక ఏమనిపించలేదు, వచ్చేసాం అన్నమాట. చాలా సంతోషం, చాలా తృప్తిగా అనిపించింది నాకు. అందులోకి కారులో వెళ్ళడం అంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. అంత హ్యాపీ అనిపించింది. ఆ భగవంతుడు నాకు ఇంత మంచి సౌకర్యాన్ని, ఇంత మంచి కారుని ఇచ్చినందుకు ఆ భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను. మీరు అందరూ నా వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైకులు కొడుతున్నారు. ఇంకా లైకులు కొట్టమని, ఇంకా సబ్స్క్రైబులు చేసుకోమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చూసిన వాళ్ళు ఎవరు లైకులు కొట్టకుండా తోసేయొద్దు, అది నేను పడే రిక్వెస్ట్, మీకు చెప్పే రిక్వెస్ట్. రీల్స్ అయినా ఇవైనా నేను ఇప్పుడు ఈ వయసులో నేను ఇలా చేయడం అన్నది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కానీ నాకు ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిలో, ఆ వయసులో నాకు నచ్చింది నేను చెయ్యాలి, హ్యాపీగా ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతోనే ఈ వీడియో చేస్తున్నాను. అదొకటి మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇందులో ఏదో సాధించేద్దామని కాదు, భగవంతుడు ఇస్తే తప్పకుండా తీసుకుంటాం. భగవంతుడు కదా మనకి ఏదైనా ఇవ్వాల్సింది, ఆయనే కదా ఏదైనా చేయవలసింది. కోతులు కూడా వచ్చేసే, వర్షం కదా తక్కువ వచ్చేయన్నమాట. కోతులు ఎక్కడ కనిపించలేదు, 1-2 రోడ్డు మీద కనిపించాయి. లేకపోతే అసలు వెళ్ళనే కోతులు అయితేనే అంత హ్యాపీగా ఉంటుంది అక్కడ. వచ్చేసి మన కారు మీద ఫ్రంట్ బ్యాక్ కూర్చుని పోతాయి, ఏమైనా పెట్టండి అని. ఓకేనమ్మా, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందు